హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యుగి. మీరు చూస్తున్నారు యుగి కొందర్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి, చూస్తున్నారు వెళ్తున్నారు. ఇక్కడ నేను పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి ఒక గ్లాస్ రైసు, సేమ్ క్వాంటిటీ పెసరపప్పు కూడా తీసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నానాలి బాగా, పక్కన పెట్టేసుకోండి. తర్వాత అట్ ద సేమ్ మన ఆంధ్ర స్టైల్లో చట్నీ. నేను ఇక్కడ 2 పిడికిలు చట్నీలు వేసుకున్నానండి. బాగా రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి బాగా. అట్నే ఇంకొక పక్క పొంగల్కి రెడీ చేసుకోండి. పొంగల్కి కావాల్సిన ఐటమ్స్ తీసుకొని చిల్లీని స్ట్రైట్గా నిలువు కట్ చేసుకోండి. తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యము పప్పు తీసి కుక్కర్లో వేసుకోండి. దానికి తగ్గట్టు వాటర్. ఇప్పుడు మనం 2 గ్లాసులు పోసాం కదా, ఒక గ్లాసుకు 3 గ్లాసులు లెక్కన 6 గ్లాసులు వాటర్ పోసాను. అప్పుడే బాగా కుక్ అవుతుంది, పొంగల్ బాగుంటుంది. దాంట్లో మిరియాలు కొన్ని, ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసినాక 3 విజిల్స్ రావాలండి, మర్చిపోకండి. 3 విజిల్స్. దీన్ని పక్కన పెట్టుకొని మనం చినుకులు ఏగినాయో చూసుకుందాం. ఐ మీన్ బాగా రోస్ట్ అయినాయని. దాంట్లో ఫైనల్లో ఉండగా తెల్లగడ్డలు, మిర్చి, ఎండుమిర్చి వేసుకొని లైట్గా రోస్ట్ అవ్వాలి అంతే. లేదంటే అది ఓన్లీ టేస్ట్కి లైట్గా రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకునేసేయాలి. శనగలు బాగా రోస్ట్ అయ్యి దాంతో కూడా కొంచెం చింతపండు నానబెట్టుకోండి చట్నీకి. అట్నే శనగలు కూడా ఆరాలండి. దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఆరబెట్టేసేయండి. ఆంధ్ర స్టైల్ శనగల చట్నీ. తర్వాత పొంగల్కి పోపు రెడీ చేసుకుంటామండి. ఒక ప్యాన్ తీసుకొని, ఆ శనగలు వేయించిన ప్యానే తీసుకున్నాను నేను. దాంట్లో 2 స్పూన్లు నెయ్యి,
2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. దాంట్లో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకున్నాను. దీంతో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం లేతగా ఉండేట్టుగా చూసుకోండి. అంటే పచ్చిగా ఉండాలి, అప్పుడు నీకు టేస్ట్ బాగుంటుంది. ఎండిపోయింది వేస్తే అంతగా టేస్ట్ ఉండదు. కొంచెం పచ్చిగా ఉండేది తీసుకోండి. అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, దీంట్లో కావాలంటే మీరు మిరియాలు కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వేసేసాను కాబట్టి నేను వేసుకోలేదు. ఆల్రెడీ నేను ఉడకబెట్టుకున్నంత వేసుకునేసాను. జీలకర్ర ఒక చిటికెడు, ఉద్దిపప్పు ఒక చిటికెడు, పసుపు వేసి మనం ఒలిచిపెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పులు అంతా వేసుకునేసినాం. బాగా రోస్ట్ చేసుకోవాలండి. రెండు చిటికెలు ఇంగువ ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి పొంగల్లో. ఇంగువ వేస్తేనే బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే పర్వాలేదు, అవాయిడ్ చేసుకోండి. ఇంగువ వేస్తే దాని టేస్ట్ వేరే ఉంటుంది. బాగా రోస్ట్ అయిపోయినాయండి. ఇంకా స్టవ్ కట్టేసి దాన్ని ఎత్తి సపరేట్ పెట్టుకోండి, చల్లారాలి. ఇంతలోపు మనకి అక్కడ పొంగల్ 3 విజిల్స్ వచ్చేసింది, అది ఆపుకున్నాం. ఒక చిటికెడు పసుపు వేసి ఫైన్, అంతే. శనగగింజలు ఆరిపోయండి. తర్వాత చట్నీ కొట్టుకోవాలి. ఫస్ట్ శనగగింజలు వేసి చట్నీ ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి, ఎందుకంటే చట్నీ బాగా వస్తుంది. మొత్తం అంతా ఒకటిగా వేసి చింతపండు అంతా వేస్తే సరిగ్గా రాదు. గ్రైండ్ అయిపోయిందండి. ఇప్పుడు నేను చింతపండు వేసుకుంటాను. దానికి తగినట్టు నీళ్ళు పోసుకోండి. పోసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకోండి. బాగా గ్రైండ్ అయిపోయిందండి. దీన్ని తీసి వేరే బౌల్లోకి తీసుకుంటాను. చట్నీకి పోపు వేసుకోవాలండి. చట్నీ రెడీ అయింది, దానికి పోపు వేసుకుంటే మొత్తం చట్నీ రెడీ. పోపుకి రెడీ చేసుకుంటాం. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్, లైట్గా అంత జీలకర్ర, కరివేపాకు, ఉద్దిపప్పు, ఆవాలు,
చిటికెడు పసుపు, దీనికి కూడా కరివేపాకు కొంచెం పచ్చిగా ఉండేది చూసుకోండి, బాగుంటుంది. యాక్చువల్గా కరివేపాకు తీసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఇలా ఒలిచేసి పచ్చిగానే ఉంటుంది, ఎండిపోకుండా. అంతే. ఆ పోపుని తీసి దాంతో మిక్స్ చేసేసేయండి చట్నీలో. అంతే, చట్నీ రెడీ. ఆంధ్ర స్టైల్ శనగ్గింజల చట్నీ రెడీ. గ్యాస్ అంతా పోయిందండి, తీసుకున్నాం. అంతేనండి, పొంగల్ రెడీ. నేను టేస్ట్ చేసి చెప్తాను. పొంగల్ని ఉడుకుడుగ్గా తినాలండి, ముద్ద ముద్దలో జీడిపప్పు వచ్చేలాగా చూసుకోండి, దాని టేస్టే వేరు. చట్నీ బాగా కలుపుకొని తిన్నారా? సూపర్, అది అయిపోయింది అంతే.